హలో ఎవ్రీవన్. ఈరోజు మనము స్టీమ్డ్ ఎగ్ కర్రీ చేసుకుందాం. ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మీడియం సైజ్వి 3 టమాటాలు, 3 టమాటాలు, అలానే కారం, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, గరం మసాలా అండ్ ధనియాల పొడి. గరం మసాలా 1.5 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా ఎగ్స్ 5. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం తీసుకున్న ఎగ్స్ అన్నీ కూడా బ్రేక్ చేసి వేసుకుందాం. ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను. అలానే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో అడుగు భాగంలో ఆయిల్ అప్లై చేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనము స్టీమింగ్ చేసుకుంటాము మన ఎగ్స్ బ్యాటర్ని. ఆ బ్యాటర్ మొత్తం కూడా గిన్నెలో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసి ఒక స్టాండ్ లాంటిది పెట్టుకోవాలన్నమాట. దానిపైన మనం తీసుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని పెట్టుకొని మూత పెట్టాలి. ఈ లోపల మనం ఆనియన్స్ ఇంకా టమాటోలు రెండింటిని కూడా మిక్సీ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మన ఎగ్స్ బ్యాటర్ చూద్దాము. ఇలా మన ఫోక్ గుచ్చి చూస్తే చాలా నీట్గా వచ్చింది కదా, మంచిగా స్టీమ్ అయిపోయింది, ఉడికిందనమాట. మనం స్టవ్ ఆపేసుకొని ఈ గిన్నె తీసుకొని పక్కన పెట్టుకుందాం. అంటే మన రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇలా అంచుల వెంబడి చాక్ తోటి ఇలా అనుకోవడం వల్ల ఫ్రీ అవుతుంది, మనకి తొందరగా ఊడొస్తుంది అనమాట. ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దానిలో ఇట్లా రివర్స్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనకి నచ్చిన షేప్లో, నేనైతే చిన్న క్యూబ్స్ లాగా తీసుకుంటున్నాను. ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. వీటిని ఉత్తగా ఇలానే ఇదే స్టేజ్లో కూడా తినేసేయచ్చు. చూసారుగా ఎంత నీట్గా ఎంత మంచిగా కుక్ అయినాయో. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఈ ప్యాన్ లోపల 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు దాకా మనము స్టీమ్ చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం. అంటే మనది షాలో ఫ్రై అనమాట. ఇంకా ఆ ఎగ్ స్మెల్ అనేది కొందరికి నచ్చదు కదా, అట్లా ఈ స్టేజ్ లోపల మనం ఆయిల్ ఫ్రై చేసుకుంటే అసలు ఆ స్మెల్ కూడా ఏం అంతగా ఉండదు అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. కావాలంటే చిన్నపిల్లలకు ఈ స్నాక్ లాగా ఇలానే కూడా ఇచ్చేసేయచ్చు, అంటే ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. కావాలంటే మీరు ముందుగానే మనము ఎగ్స్ మిక్స్ చేసుకునే టైంలోనే అప్పుడు కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఇలా మనం 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన ఎగ్స్ అన్నీ కూడా ఇంకా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి. ఇలా మనం ఇంకా పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆపేసుకొని. అదే ప్యాన్ లోపల మిగిలిన ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. అలానే కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ అనేది కూడా మంచిగా పచ్చివాసన పోయి మంచిగా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. 1.5 టీ స్పూన్ అండి. మనకి అల్లం పేస్ట్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం టమాటో ప్యూరీ యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 3 టమాటోస్ 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే ఒక 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను.
మనకి ప్యూరీగా చేసుకున్నాం కాబట్టి త్వరగా మగ్గిపోతుంది మనకి టమాటాస్. అందుకే ఈ స్టేజ్‌లోనే ఏసేసాను. అలానే ఒక ముప్పావు స్పూన్ సాల్ట్, అంటే ఇంక రుచికి సరిపడా అండి. మన ఈ టమాటోస్‌కి, ఆనియన్స్‌కి సరిపడా. మనకి టమాటోస్ కూడా కొంచెం ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి సిమ్‌లో పెట్టి. ఇలా 10 మినిట్స్ తర్వాత చూసారు కదా కొంచెం ఆయిల్ వస్తుంది. కొంచెం దగ్గర పడింది కదా మన గ్రేవీ కూడా. ఇందులో మనం తీసుకున్న గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. 1½ టీ స్పూన్ గరం మసాలా ఉంది. ధనియాల పొడి ½ టీ స్పూన్ ఉంది. ఇప్పుడు ఒక ½ కప్పు వాటర్ పోసుకుందాము. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మన కర్రీ అనేది మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్లో ఫ్లేమ్ లోపల ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకి ఆ టమాటోలో ఉండే మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్‌కి పడతాయి అన్నమాట. అంతే అండి, మన కూర ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. 2 మినిట్స్ కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మన స్టీమ్డ్ ఎగ్ కర్రీ